కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏదైతే పత్తికొండ నియోజకవర్గంలోని సచివాలయాలు, ఆర్బీకే సెంటర్ల మీద ధ్వంసం చేయడమే కాకుండా ఈ యొక్క వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. చూడండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క అరాచకాలు పేటరేకపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ విగ్రహాల మీద కావచ్చు ధ్వంసం చేస్తున్న పరిస్థితి, దాడులు చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? మరి చాలా మంచి పరిపాలన కోసము అందరూ కూడా వాళ్ళని గెలిపించారు, కానీ ఈ విధమైన అరాచకమైన పరిపాలన అందిస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మంచిగా అభివృద్ధి చేసి పల్లెలలో సచివాలయాలకైతేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితే వీటన్నిటికి కూడా అతి దారుణంగా శిలాపలకాలు పలగొట్టడం, అదేవిధంగా ఎక్కడైతే వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఉంటే అవి కూడా ధ్వంసం చేయడము, సీసీ కెమెరాలు అంటే పగలగొట్టి మరీ దారుణంగా చేతులు విరగొట్టడం, కాలువలో పడేయడం. మొన్ననే ఓసూరు గ్రామంలో కూడా ఆ విధంగా చేయడం కూడా చూసాం. మొన్ననే మరి కృష్ణగిరిలో చాలా దారుణంగా తల తీసి కాలువలో పడేయడం, చేయి నరికి కాలువలో పడేయడం కూడా చాలా దారుణంగా. 1-2 సార్లు సీఎం అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూసి కూడా మరి అంత ఘోరంగా అక్కడ హంద్రిని అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కృష్ణగిరిలో ఒక్కొక్క రైతు మరి ఎక్కడో దూరం ప్రాంతాల్లో ఉన్నా కూడా అవి గుత్తకిచ్చిపోతేనే లక్షల్లో తింటున్నారు ఈరోజు. అలాంటి మహానుభావుని విగ్రహాలను కూడా ఈరోజు కూలగొడుతుంటే కూడా ఎంత ఘోరంగా తయారైందో ఈరోజు నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో పొక్కులైంత తీసి మరి బయటికి దొబ్బడం చాలా అమానుషంగా, చాలా విచిత్రమైన ధోరణిలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అంటే ఏమొస్తుంది అంటారు? అంటే ఇవన్నీ చూస్తున్నారు, అంటే మీరు చెప్తున్నట్టుగా ఆర్బీకే సెంటర్లు కావచ్చు, సచివాలయాల సంబంధించిన ఫలాలు కావచ్చు, ఇవన్నీ చేయడం వలన వాళ్ళకి ఎటువంటి వస్తుందంటారు? ప్రజలన్నీ గమనిస్తున్నారు. అయ్యో ఇలాంటి వాళ్ళకా మేము ఓట్లు వేస్తున్నదని చెప్పేసి ప్రజలంతా కూడా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలంతా కూడా వీళ్ళు చేసే వికృత చేష్టాలు చూసి చాలా అసహించుకుంటున్నారు. అది ఒకసారి గమనించుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు దాడులు ఆపుకోకుండా ఇలాగే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మేమంతా కూడా ధర్నాకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు కూడా తెలిసే విధంగా కూడా మేము ఎవరైతే ఆ శిలాపలకాలు పలగొట్టారో వాళ్ళ చేతుల ద్వారానే మరి అవన్నీ కూడా పెట్టించాలని చెప్పేసి మేము చాలా ఉధృతంగా మేమంతా కూడా ధర్నాకి పాల్పడతాం. ఖచ్చితంగా కూడా ఇది ఇంతటితో ఆగితే పర్లే, కానీ ఆగకుండా ఇంకా చేస్తే మేము కూడా ధర్నాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? పోలీసులు ఏం చేస్తున్నారంట? అన్నీ కూడా మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. పోలీసు కూడా చూస్తాము, ఇట్లాంటివన్నీ కూడా మేము అరికడతామని చెప్పడం కూడా జరిగింది. అందుకే పోలీసు వాళ్ళకు కూడా మేము విన్నవించుకుంటున్నాం ఒక్కటే, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి అల్లరిమూకలకి తొందరలోనే అడ్డుకట్ట వేయాలి, లేకుంటే కూడా మరి మేమంతా కలిసి ధర్నాకు దిగుతామని చెప్పడం కూడా జరిగింది. మేము తొందరలోనే అందరము కలిసి ఎస్పీ గారికి కూడా కోరుతాం, ఇలాంటివి జరగకుండా అన్నీ కూడా చూడాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుతాం. మనం చూసుకున్నట్లయితే పత్తికొండ నియోజకవర్గంలోని ఈ యొక్క కృష్ణగిరి మండలం, పత్తికొండ మండలం, ఇలా చాలా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ప్రభుత్వం సంబంధించిన సచివాలయాలు ఉంటాయో, ఆర్బీకే సెంటర్లు ఉంటాయో వాటి యొక్క శిలా పలకలను పలగొట్టడము, అంతేకాకుండా వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు టీడీపీ పునరావృతం చేస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇదే తంతు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే మంచి పరిపాలన అందిస్తారనే ఒక ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొస్తే వారు మాత్రం ఈ యొక్క రాజకీయ కక్షలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తాము ఈ యొక్క ఆందోళనలకు దిగుతామంటూ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.